హైదరాబాద్లో ఆర్టీసీ బస్సుల ఛార్జీల పెంపు పేద మధ్యతరగతి ప్రజలపై పెనుభారంగా మారిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ హయాంలో 40 రూపాయలున్న ఛార్జ్ ఇప్పుడు 130కి పెరిగిందంటున్నారు. రేవంత్ సర్కారు తమకు నచ్చలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. బస్సులో ప్రయాణించాలంటేనే చాలా ఇబ్బందులు పడుతున్నామని, కేసీఆర్ పాలనలో వచ్చిన స్కాలర్షిప్లు ఇప్పుడు ఎందుకు రావడం లేదని ప్రశ్నించాడు ఒక విద్యార్థి. అయితే రేవంత్ సర్కారు పాలన అస్సలు బాగలేదని, మళ్లీ కేసీఆర్ను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. అప్పుడేమో 40లో పోయి వస్తుంది, ఇప్పుడు 130 రూపీస్ డైలీ టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. 130 రూపీస్, 130 డైలీ 130 టికెట్ బాగా పెరిగింది. అసలు బస్సు అస్సలు సంఖ్యలు అస్సలు బాగాలేదు, ఆపుతలేరు. ఇంకొకటి నిలబడుతురు, తిడుతురు, చాలా ఎక్కడిస్తున్నారు బస్సు. కేసీఆర్ ఉన్నప్పుడు అంటున్నా సార్ ఉన్నప్పుడు మస్తు నేను బతికిన. సార్ ఉన్నప్పుడు నేను కాలేజ్ నాకు అన్నీ ఉండే, ఇప్పుడు ఏమీ లేదు, స్కాలర్షిప్ లేదు, అన్నీ బంద్. ఇవాళ నేను కేసీఆర్ ఓటు వేస్తా, కేసీఆర్ని గెలిపించుకుంటా. మళ్ళీ ఇంకొకసారి నేను కేసీఆర్తోనే నడుస్తా. బస్సులు రేట్ తక్కువ అవుతుంది. కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన అస్సలు బాగాలేదు, అస్సలు అంటే అస్సలు బాగాలేదు. ఇదే చూడండి, ఇదే కారణం. డైలీ డే పాస్ తీసుకొని వస్తారు స్టూడెంట్స్, చాలా మంది తీసుకుంటారు స్టూడెంట్స్ పాస్. ఇది 650 పెంచారు. ఎట్లా బతకాలి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్? ఇవన్నీ చెప్తున్నాను, ఎట్లా బతకాలి?